మత్తయి సువార్త 16వ అధ్యాయము వచనము 18. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. ప్రార్థన చేసుకుందామండి. మహిమగల మా తండ్రి, నీ పాదములకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఎన్నో దినముల నుండి ప్రార్థిస్తున్న ఈ సమయమునకు మమ్మను తీసుకువచ్చినందులకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ కాన్ఫరెన్స్లో మొదటి దినమున మొదటిగా మీ దాసును బలపరచి మీరిచ్చిన సందేశముకై స్తుతులు చెల్లిస్తున్నాం. మీ వాక్యమును చదువుకొని ఉన్నాము. మీ వాక్యము ద్వారా, మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి. మమ్మను సంధించండి, మమ్మను దిద్దండి. మాకు ఉజ్జీవము పురుకొల్పు దయచేయమని, అన్నిటిలో నీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభువును హెచ్చించమని, మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మీ అందరితో కలిసి దేవుని వాక్యమును ధ్యానం చేయటానికి, మీ అందరితో కలిసి చక్కని సహవాసం చేయుటకును ప్రభువు నాకు నిచ్చిన ఆయన కృపను బట్టి, ఆయన ఇచ్చిన ఆరోగ్యమును బట్టి మొదటిగా మన తండ్రి అయిన దేవునికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నా. ప్రేమతో ఆహ్వానించి అవకాశం ఇచ్చిన బేతేలు స్థాన సంఘ ప్రియులందరికీ, పెద్దలకును, పలు సంఘముల నుండి పలు ప్రాంతముల నుండి చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నా. కాన్ఫరెన్స్ యొక్క ముఖ్యమైన ఉద్దేశము సంఘము యొక్క పోలికలు, సంఘ పెద్దలు, వారి లక్షణాలు, వారి యొక్క విధులు అనేది మనం చూశాము. నాకైతే సంఘ పెద్దలు వారి లక్షణాల గురించి చెప్పమని తెలియజేశారు. ఈ సందర్భంగా మనం చదువుకున్న లేఖన భాగం మనమందరము బాగా ఎరుగున లేఖన భాగమే. సంఘమును గురించి కొద్దిగా 4 మాటలు త్వరగా చెప్పి తర్వాత మరి సంఘ పెద్దలను గుర్చిన అంశంలోనికి వెళ్ళాలని నేను ఆశిస్తున్నానండి. సంఘము చూడండి, ఇక్కడ నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని యేసు ప్రభువు వారు చెప్పినప్పుడు, కట్టుదును అంటే అప్పటికి సంఘము లేదు కదండి. సంఘము లేదు అని దాని అర్థం అండి. సంఘము లేదు. సంఘమును గుర్చిన ప్రవచనం అక్కడ చూస్తున్నాం. అయితే అందులో 7 సత్యాలు ఉన్నాయి. అది నా అంశం కాదు కాబట్టి ముందుకు వెళుతున్నానండి. నా సంఘము అన్నాడు కదా, నా సంఘమును కట్టుదును అన్నాడు. ఆ సత్యము మనము ఎరగాలి. సంఘము ఎవరిది? ఓనర్ ఆఫ్ ద చర్చ్ యేసుక్రీస్తు ప్రభువే. అది మనము మన జీవిత కాలమంతా ప్రతి ఒక్కరూ, విశ్వాసులు, విశేషంగా సేవకులు, పెద్దలు, పరిచారకులు అది ఖచ్చితంగా ఎరగాలి, మనసులో పెట్టుకోవాలి. నా సంఘం కాదు, నీ సంఘం కాదు, మన సంఘం కూడా కాదు. సంఘం ఎవరిది? క్రీస్తు ప్రభు. నా సంఘమును కట్టుదును అంటే అప్పటికి లేదు, అది ప్రవచనం. సంఘమును గురించిన ప్రవచనం మనం చూశాం.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు చదివితే, చదువుతూ ఉంటే అయ్యే సరిపోతాయి, సమయం లేదు కాబట్టి. సంఘము యొక్క ఎలక్షన్, సంఘమునకు వచ్చిన ఆలోచన మనం చూస్తున్నామండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు సంఘము యొక్క ఎన్నిక లేకపోతే సంఘమునకు వచ్చిన ఆలోచన మనం చూస్తున్నామండి. సంఘమును గూర్చిన ఆలోచన దేవుడు ఎప్పుడు కలిగి ఉన్నాడంటే, జగత్ పునాది వేయబడక మునుపే. సంఘమును గురించి దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే ఆలోచన చేశాడు. ఎంతో గంభీరమైన అంశం అండి. సృష్టి లేక మునుపు, మానవుడే లేక మునుపు సంఘమును గురించిన ఆలోచన తండ్రి అయిన దేవుడు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయములో సంఘము యొక్క పుట్టుకను మనం చూస్తున్నామండి. సంఘం యొక్క పుట్టుకను మనం చూస్తున్నామండి. ఇప్పుడే ప్రియులు చెప్పినట్లుగా మత్తయి సువార్త 13వ అధ్యాయము 45-46 వచనాలలో సంఘము యొక్క అమూల్యత మనం చూస్తున్నామండి. సంఘము ప్రభు దృష్టికి ఎటువంటిది? అది అమూల్యమైన ముత్యం అని చెప్పుకున్నాం కదా. సంఘం యొక్క అమూల్యత, సంఘము అమూల్యమైనది. అది మనమందరము ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. సంఘాన్ని తేలికగా తీసుకోకూడదు. అది ప్రభు దృష్టికి ఎటువంటిదండి? అది ప్రభు దృష్టికి అమూల్యమైనది. లోకం దృష్టికి ఏమైనా కావచ్చు. విశ్వాసి ఆ మనసు, ఆ హృదయం, ఆ యొక్క తలంపు, ఆ భావన, ఆ రెవరెన్స్ సంఘం పట్ల మనం కలిగి ఉండాలి. ఇది అమూల్యమైనది అనే మాట చూస్తున్నామండి. దేవుని గ్రంథంలో పత్రికలలో 3 పేర్లు ఉన్నాయి సంఘానికి. ఒకటి దేవుని సంఘము అని కొరింథీయులకు రాసిన పత్రిక, 1వ పత్రిక 10వ అధ్యాయము 32లో దేవుని సంఘము అనే మాట చూస్తున్నాం. ఇప్పుడే చెప్పారు ప్రియులు. రోమా పత్రిక 16:16లో క్రీస్తు సంఘము అనే మాట చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 14:33లో పరిశుద్ధుల సంఘము అనే మాట చూస్తున్నామండి. కొరింథీ 1వ పత్రిక 10:32లో దేవుని సంఘము అని, రోమా 16:16లో క్రీస్తు సంఘములని ఉంటుందిలేండి, క్రీస్తు సంఘమని. మరలా కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 14వ అధ్యాయం 33లో పరిశుద్ధుల సంఘము. 3 పేర్లు ఉన్నాయి. మళ్ళా లేకపోతే కొరింథీయులున్న సంఘము అని అనే అవి ప్రాంతానికి, ఆ గ్రామానికి, ఆ పట్టణానికి సంబంధించి ఆ ఏరియాకు గలతీలో ఉన్న సంఘములు అనే మాట. ఈ 3 ముఖ్యమైనవి. దేవుని సంఘము అంటే సంఘమును గురించి ఆలోచన చేసిన వాడు దేవుడు అని అంది. క్రీస్తు సంఘం అంటే ఆ సంఘమును సంపాదించిన వాడు క్రీస్తు ప్రభు. సంకల్పించినది ఎవరు? దేవుడు. కాబట్టి అది దేవుని సంఘమని. ఆ సంఘమును సంపాదించినది క్రీస్తు ప్రభు కాబట్టి క్రీస్తు సంఘమని. ఆ సంఘములో ఉండేవారు పరిశుద్ధులు కాబట్టి దాన్ని ఏమన్నారండి? పరిశుద్ధుల సంఘము. గలతీలో ఉన్న సంఘములు అంటే ఆ ప్రాంతానికి చెందినవి. కానీ ఈ 3 పేర్లే. బ్రదరన్ సంఘం అని, బ్యాప్టీ ఏమీ లేవండి బైబిల్. ఇవి మిగిలినవన్నీ మనుషులు పెట్టుకున్నవే. సంఘము యొక్క సభ్యత్వం, సంఘములో ఎవరు ఉంటారు అంటే ఇవన్నీ ఒక్కొక్కటి ఒక అంశం. కానీ ఒక మాట ఎదురుకు తెస్తున్నాను అన్నమాట. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 47వ వచనం చదువుతారా? 47 2:47 మొదటి అపోస్తల కార్యము 2వ అధ్యాయము 47వ వచనం అని చదువు. ఉచ్చుకొని చుండిరి,
ఆ, ఎవరిని? ప్రభువు రక్షించబడిన వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. చాలా ఉన్నాయి విశ్వాసులని, అవన్నీ మనం అవన్నీ ఒక మాట. సంఘములో ఉండేది ఎవరు చెప్పండి? రక్షించబడిన వారు మాత్రమే. ప్రభువు రక్షించబడుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. సంఘములో సభ్యులు ముఖ్యమైన లక్షణం వారు ఎవరై ఉండాలి? రక్షించబడిన వారై ఉండాలి. క్రీస్తును సొంత ప్రభువుగా రక్షకునిగా అంగీకరించిన వారు, క్రీస్తు ప్రభు రక్తములో కడగబడి మోచింపబడిన వారు. ఇక ఎన్నైనా చెప్పుకుందాం. నేను రక్షించబడ్డాను, నా కుమారులు రక్షించబడలేదు, వారు సంఘస్థులు కాదు. ఎవరైతే రక్షించబడ్డారో వారే సంఘస్థులు. నా కొడుకైనా, నా కూతురైనా, నా భార్య అయినా సంఘమునకు సంబంధము లేదు. బైబిల్ తేటగా తెలియచేస్తుందండి. సంఘము ఎవరి ప్రాపర్టీ కాదు, ఎవరి ఆస్తి కాదు, ఇది వారసత్వం కూడా కాదు, ఇది క్రీస్తుది. దాని యజమాని క్రీస్తు ప్రభు. సంఘములో ఉండేది కేవలము రక్షించబడిన వారు మాత్రమే. సంఘము యొక్క కార్యములు, ద ఫంక్షన్స్ ఆఫ్ ద చర్చ్. అపోస్తుల కార్యములే 1:8. చాలా ఉన్నాయి, ఒక మాట చెప్తున్నా. 1:8 మీరు నాకు సాక్షులుగా ఉంటారన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4-5 చదివితే, పరిశుద్ధ యాజకులు అంటే ఆత్మ సంబంధమైన బలులు అర్పించే యాజకులుగా, ఇంకా చాలా ఉన్నాయి, ఒక మాటలు చెప్తున్నానండి. సంఘము యొక్క కార్యములు అన్నమాట. ఆ తరువాత సంఘము దాని యొక్క భవిష్యత్. సంఘము దాని యొక్క భవిష్యత్. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం అండి. మొదటి 2 వచనాలు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతారా? నేను చూడగా తెరవబడి ఉండెను, మాట్లాడగా అంటే చదువు. ఇక్కడికి ఎక్కిరము. సంఘం ఇప్పుడు భూలోకంలో ఉంది, కానీ ఒకరోజు ఏం కాబోతుంది? ఎక్కిపోతుంది. ప్రభు దేవుని యొక్క తండ్రి యొద్దకు పరలోకానికి వెళుతుంది. ఇక్కడికి ఎక్కిరము. సంఘం యొక్క భవిష్యత్తు మనం చూస్తున్నాం. మనందరికీ తెలుసు, ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో, దేవుని బోరతో ప్రభువు దిగి వస్తాడు. క్రీస్తునందు మృతి నొందిన వారు మొదట లేస్తారు. సజీవులమైన మనము అందరితో కలిసి మేఘం మీద ప్రభువుని ఎదుర్కోవటానికి వెళ్ళిపోతాం. సంఘము యొక్క భవిష్యత్తును మనం చూస్తున్నామండి. అయితే ఇప్పుడు చెప్పేవి నా అంశానికి ముఖ్యమైనవి. ద కాస్ట్ ఆఫ్ ద చర్చ్. సంఘము దాని యొక్క ఖరీదు అంటే దాని విలువ. సంఘము కొరకు క్రీస్తు ప్రభు ఎంత కష్టపడ్డాడో, ఎంత మూల్యం చెల్లించాడో అని ఆ సంగతి మెదుగు తేవాలని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే సంఘము అనేది ఇటువంటిదా అని మనం తిరగాలి. ఆ ఎరిగినప్పుడు సంఘం పట్ల మనకున్న బాధ్యత అన్నీ, ఆ సంఘము పట్ల మనకున్న ఆ యొక్క అనుబంధము, సంబంధము అవన్నీ మనము గ్రహించగలమని నా ఉద్దేశం. అందుకే 2-3 వచనాలే చదువుకుందాం. చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25-27 వరకు మనందరికీ తెలిసిన వాక్యమే. క్రీస్తు సంఘమును ప్రేమించి దాని కొరకు ఏం చేశాడు? తన్ను తాను అప్పగించుకున్నాడు. అంటే అర్పించుకున్నాడు. అప్పగించుకోవటం అంటే అర్పించుకున్నాడు. సంఘము క్రీస్తు ప్రభు దృష్టిలో ఎంత విలువైనదో
ఎంత ఖరీదైనదో, ఎంత విలువైనది అంటే దాని కొరకు ఏం చేశాడు? తను తాను అప్పగించుకున్నాడు. అంటే అర్థం ఏంటి? అర్పించుకున్నాడు. తన స్వరక్తమిచ్చి కొన్నాడు. క్రీస్తు సంఘమును ప్రేమించెను. ఆ మాటలు చదువుతున్నప్పుడు మనమందరము కూడా ఇండివిజువల్గా ఒక్కొక్కరముగా సంఘమును ఏం చేయాలండి? ప్రేమించబద్దులమై ఉన్నాము. ప్రతి ఒక్కరూ సంఘమును ప్రేమించబద్దుడు. సంఘమును క్రీస్తు ప్రభు ప్రేమించాడు. మనము కూడా సంఘాన్ని ఏం చేయాలి? ప్రేమించాలి. సంఘం కొరకు క్రీస్తు ప్రభు ఏం చేశాడు? తను తాను అప్పగించుకున్నాడు. మనం కూడా ఏం చేయాలి? సంఘం కొరకు మనము నేను నీకు నువ్వేం చేయాలి? అప్పగించుకోవాలి. అంటే అర్పించుకోవాలి, సమర్పించుకోవాలి. లేకపోతే సంఘము క్షేమము లేదు. ఎన్ని చెప్పుకున్నా సంఘం ప్రేమించాలి, సంఘం కొరకు అర్పించుకోవాలి, సంఘం కొరకు అప్పగించుకోవాలి, సంఘం కొరకు త్యాగం చేయాలి, సంఘం కొరకు సమర్పించుకోవాలి. క్రీస్తు సంఘమును ప్రేమించి దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడనే మాట చూస్తున్నాం. ఇప్పుడే మరి శ్రీలు శ్యాంబాబన్న గారు చెప్పారు. ఆ ముత్యం తనకున్నదంతా ఏం చేశాడు చెప్పండి? ఒక అమూల్యమైన ముత్యమును కనుగొని చెప్పండి, తనకు ఉన్న చదువుకున్నాం కదా ఇప్పుడు, తనకున్నదంతా వేసుకున్నాడండి. తనకున్నదంతా ఎంత ఉంది క్రీస్తు ప్రభువుకు? శోధింపశక్యం కాని క్రీస్తు ఔశ్వర్యం అనే మాట చూస్తున్నాం. శోధింపశక్యం కాని క్రీస్తు ఔశ్వర్యం అంతా అమ్మివేసి దాన్ని కొన్నాడంటే సంఘము క్రీస్తు ప్రభు దృష్టిలో ఎంత అమూల్యమైనదో, ఎంత విలువైనదో, ఎంత ఘనమైనదో, ఎంత ఖరీదైనదో ఎరుగుదువా? కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనమండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనమండి. 1వ అధ్యాయము 24వ వచనం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లు చాలండి. నా మిగులున్నాయి, నేను కూడా పడుతున్నాను అన్నాళ్లే. మరలా అదే మాట సత్తాయ. సంఘము అనే శరీరము కొరకు క్రీస్తు ప్రభు ఏం చేశాడు చెప్పండి? పాట్లు పడ్డాడు. ఎవరమైనా ఉన్నామా సంఘం కొరకు పాటలు పడుతున్న వారము? చెప్పండి నిజంగా. క్రీస్తు సంఘం కొరకు ఏం చేశాడు? పాటలు పడ్డాడు. ఇక ఏమైనా చెప్పుకోవచ్చు, ఎంతైనా ఆయన శ్రమలు అన్నీ చెప్పుకోవచ్చు. ఆయన పాటలు పడ్డాడు. ఎందుకు? ఆయనకు అది అంటే ఎంతో ఇష్టం, ఆయనకు అది ఎంతో అమూల్యం. దానిని ఆయన ప్రేమించాడు కాబట్టి దాని కొరకు ఏం చేస్తున్నాడు? ఆయన పాటలు పడ్డాడు. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనమండి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము వచనం 28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. అక్కడ దేవుడు అని ఉన్నది, కింద చూస్తే ప్రభు అని ఉంటుంది. కింద చూస్తండి. అది తప్పు ఇది తప్పు నేను చెప్పలేను. 2 రైట్లు, అన్ని రైట్లే. మన జ్ఞానం చాలదు. అది చెప్పినది రాసినది పౌలు భక్తుడు, రాయించింది పరిశుద్ధాత్ముడు. అనుమానం దేవుడు ఆత్మస్వరూపి కదండి.
దేవుడు ఆత్మయ్య ఉన్నాడు కదా, దేవునికి రక్తం ఉంటుందా? కాదు. ఏమనుంది అక్కడ? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించాడు. ఎవరిదో కాదు, ఎవరు రక్తమో ఇచ్చి కాదు, తన స్వరక్తమిచ్చి సంపాదించాడంటే ఆయన దృష్టిలో అది ఎంత ఘనమైనదో, ఎంత విలువైనదో. ఈ వచనాలు చదువుతున్నప్పుడు సంఘము దేవుని దృష్టిలో, క్రీస్తు ప్రభు దృష్టిలో అంత గొప్పదే, అంత ఘనమైనదే, అంత అమూల్యమైనదే, అంత శ్రేష్టమైనదే. అది ఒక ముత్యమే. అలాగన మనం ఎంచుతున్నామా? అలాగున ఎప్పుడైనా ఆలోచన చేశావా? ఆ ఆలోచన, ఆ దృక్పథం నీవు నేను కలిగి ఉన్నామా? ఇప్పటి వరకన్నా కలిగి ఉన్నామా? కళ్ళు తెరుద్దాం. సంఘం అంటే ఇంత గొప్పదా? సృష్టికి ముందే సంఘమును గురించిన ఆలోచన చేశాడు. ఆ సంఘం కొరకు పాటలు పడ్డాడు, సంఘం కొరకు రక్తం కార్చాడు, అర్పించుకున్నాడు, సమర్పించుకున్నాడు. దేవుని సంఘం, దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ద పర్పస్ ఆఫ్ ద చర్చ్, సంఘము యొక్క ముఖ్యమైన పనులు, ఉద్దేశం, దేవుడు ఎందుకు సంఘముని ఈ లోకములు ఏర్పరచుకున్నాడు. ద పర్పస్, సంఘం యొక్క ఉద్దేశములు చాలా ఉన్నాయి, కానీ అనుకూలమైనవి నేను 2-3 రాసుకున్నాను. చదువుకుందామండి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8 నుండి చదువుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనమండి. దేవుడు నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడునట్లు ఉద్దేశించెను. శోధింప శక్యంగా క్రీస్తు ఔశ్వర్యమును అన్యజనులు ప్రకటించుటకును అనే మాట్లాడండి. సంఘము ద్వారా పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు ఏం చేయాలి? తెలియబడవాలని ఉద్దేశించాడండి. సంఘమును దేవుడు ఏర్పరచడంలో ముఖ్యమైన ఉద్దేశం తన యొక్క నానా విధమైన జ్ఞానం, మెనీఫోల్డ్ విజ్డమ్, నానా విధమైన జ్ఞానం పరలోకమున అధికారులకు, అధిపతులకు, ప్రధానులకు అందరికీ తెలియాలి. ఏం తెలియాలి? ఇప్పుడే కదా చదువుకుంది. దేవుని యొక్క నానా విధమైన జ్ఞానం వెల్లడి కావాలి, విశ్వమంతా వెల్లడి కావాలి. అందుకు దేవుడు సంఘమును ఏర్పరిచాడు. సంఘము ద్వారా దేవుని యొక్క జ్ఞానం ఇంత ప్రధానులు, దేవదూతలు, కెరూబులు, శరూబులు, అధికారులు అంట, ఇక ఎన్ని తరగతులో ఏమో నాకు తెలియదు. వారందరూ సంఘమును చూసి, భూలోకమును సంఘము చూసి, దేవుని జ్ఞానం ఇంత గొప్పదా ఆశ్చర్యపోవాలి. దేవదూతలు ఆశ్చర్యపోవాలి, ప్రధానులు, అధికారులు ఆశ్చర్యపోవాలి. పరలోకంలోనే ఒక ఆశ్చర్యం. ద మెయిన్ పర్పస్. రెండవదిగా మనం చూస్తున్నాం, చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 24-25 అండి. మొదటి పత్రిక 14వ అధ్యాయము 24-25 చదువుతారయ్యా. అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినను ఉపదేశము పొందని వాడైనను లోపలకు వచ్చిన ఎడల అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. అప్పుడు అతడు హృదయ రహస్యములు బయలుపరచబడును. ఇందువలన దేవుడు నిజముగా
మీలో ఉన్నాడని ఆ దేవుడు ఎరిగి దేవునికి నమస్కారం చేస్తాడంటండి. ఒక క్రొత్తవాడు, ఒక అన్యుడు, దేవుని ఎరగని వాడు సంఘమునికి వచ్చినప్పుడు ఆ సంఘములో ఉన్న పరిశుద్ధతను, ఆ సంఘములో ఉన్న భక్తిని, ఆ సంఘములో ఉన్న ఆ ప్రేమను, ఆ సంఘములోని యొక్క దేవుని కృపను అన్నీ చూసి ఆశ్చర్యపోయి ఏమనాలంట? ఆ మాట చెప్పండి. దేవుడు నిజముగా మీలో ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, మీలో ఉన్నాడు. ఇట్ ఈజ్ ఏ ఛాలెంజింగ్ వర్డ్. ఆలోచన చేశావా? మన సంఘమును కొత్తగా వచ్చిన వ్యక్తి ఏమనాలి? నిజముగా ఇక్కడ దేవుడు ఉన్నాడని నమస్కారం చేయాలంట. నమస్కారం చేసి సాయిగల పడాలి. ఎలా ఉన్నది ఈనాడు పరిస్థితులు, సంఘ పరిస్థితులు? కొత్తోడు వచ్చి బాబోయ్ ఇక మీ సంఘానికి రానంటున్నాడు. కారణం ఏంటి? ఇక రాను బాబు, ఇక్కడికి ఎందుకు నేను రానంటున్నాడు. ఎందుకు? దేవుని వాక్యములో ఏముంది? ఎందుకు? సంఘమునకు వచ్చిన వ్యక్తి, కొత్తగా వచ్చిన వాడు నిజముగా దేవుడు ఇక్కడ ఉన్నాడు, నేను పాపిని ఒప్పింపబడాలి, దేవుడు ఇక్కడ ఉన్నాడు అనాలి. దేవుని ఎదుట ఏం చేయాలి? అతడు సాయిగలపడి నమస్కారం చేయాలి, దేవుని మొక్కాలి. అంత గొప్ప ఉద్దేశముతో, విత్ దట్ గ్రేట్ పర్పస్ దేవుడు సంఘమును ఏర్పరచుకున్నాడు. క్రీస్తు ప్రభు దాని కొరకు తన ప్రాణమును పెట్టి రక్తమును కార్చాడు. ఆలోచించుకుందాం, తీవ్రంగా ఆలోచన చేయాలి. అలా ఉన్నదా పరిస్థితి? ఇప్పుడు మనం వచ్చాము ఎందుకు? పరిశీలన చేసుకోవటానికి, దిద్దుకోవటానికి, ప్రభు సన్నిధిలో ఒప్పుకోవటానికి. ఆయన ఎదుట అయ్యా నీ నామానికి ఎవరన్నా వస్తే సాయిగల పట్టం కాదు, ఇక రామంటున్నారయ్యా, ఇక రామ్ బాబోయ్ ఇదేంటి నాయన అని. అలాగైపోయింది మా దౌర్భాగ్య స్థితిని క్షమించమని తండ్రి ఎదుట సాయిగల పడి ఒప్పుకోవటానికి మనం చేరి వచ్చాం, దిద్దుకోవటానికి వచ్చుకున్నాం, ఆత్మ పరిశీలన చేసుకోవటానికి వచ్చుకున్నాం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 17వ వచనం అండి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 17-18 అండి. 17-18 అండి. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపినప్పుడు సంఘపు పెద్దలను పిలిపించెను. చాలా సంఘము దాని యొక్క పరిపాలన అండి. సంఘము అండ్ ఇట్స్ అడ్మినిస్ట్రేషన్. సంఘము, చర్చ్ అండ్ ఇట్స్ అడ్మినిస్ట్రేషన్. సంఘము దాని యొక్క పరిపాలన. ఎవరిని పిలిపించాడు చెప్పండి? అక్కడ ఉన్న మాట. ఎఫెసుకు వచ్చినప్పుడు, ఎఫెసుల నుండి ఎవరిని పిలిపించాడు? మిలేతుకు వచ్చినప్పుడు సంఘపు పెద్దలను పిలిపించాడు. సంఘములో ఉన్న ధనవంతులు కాదు పిలిపించింది, సంఘములో ఉన్న మంచి మంచి పలుకుబడి కలిగిన వారిని కాదు, లావులను కాదు కదా, ఎత్తులను కాదు, బలం గల్ల వాడిని కాదు, పలుకుబడి గల్ల వాడిని కాదు. ఎవరిని పిలిపించాడు? ఉద్యోగస్తులను కాదు, సంఘపు పెద్దలను పిలిపించాను. పెద్దనన్నాడా పెద్దలనన్నాడా? చెప్పండి. పెద్దలు. సంఘ పరిపాలన ప్రభువు సంఘ పెద్దలకు ఇచ్చాడు. ఒక పెద్ద కాదు, అక్కడున్న మాట కదండి, ఒక పెద్ద కాదు. సరే, నలుగురు పెద్దల్లో మళ్ళీ సూపర్ పెద్ద ఉండడు. సూపర్ పెద్ద లేడండి, అంతా సమానమే. వారిలో వారి యొక్క యోగ్యతను బట్టి,
వారి యొక్క త్యాగాన్ని బట్టి, వారి యొక్క సమర్పణ బట్టి, వారి యొక్క భక్తిని బట్టి వారిలో కొందరికి ప్రజలు ఏం చేస్తారండి? గౌరవం ఇస్తారు కదండి. రెస్పెక్ట్, దే గివ్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ షుడ్ నాట్ బి డిమాండెడ్, ఇట్ మస్ట్ బి గెయిన్డ్ అన్నాడండి. రెస్పెక్ట్, నన్ను గౌరవించండి, నన్ను గౌరవించండి అంటే ఎవడు గౌరవించాడు? పో, ఎవడు అంటాడు కానీ గౌరవించండి అంటే ఎవడు గౌరవించాడు? తెలుసుకోయ్యా, సేవకుడా పెద్ద ఎవరివైనా సరే, నేను ఎవడు గౌరవించాడు? ఒక్కళ్ళు నీ హోదా డబ్బును బట్టి ముందుకు వచ్చాయ్యా అంటాడేమో, వెనక మళ్ళీ నేను వచ్చి చాలా ఉంటుంది. ఇట్ షుడ్ బి గెయిన్డ్. నీ సత్ప్రవర్తన ద్వారా, నీ త్యాగం ద్వారా, నీ సమర్పణ ద్వారా, నువ్వు సంఘములో చేస్తున్న నీ యొక్క ఆ మంచి క్రియలు, సమర్పణ జీవితం ద్వారా నీకేమొస్తుంది? గౌరవం వస్తుంది. అంతే. సంఘములో పెద్ద లేడు, పెద్దలు ఉన్నారు. మళ్ళీ పెద్దల్లో పెద్ద ఉన్నాడు, అది తెలుసుకోవాలి. రెండవదిగా, ఒక ప్రాంతానికి లేకపోతే ఒక జిల్లాకి పెద్దలు ఉండరండి. దేర్ ఆర్ నో రీజనల్ ఎల్డర్స్. ఒక్కొక్క సంఘానికి, స్థానిక సంఘానికి పెద్దలు కానీ ఇంకా వేరే సంఘాలకి పెద్దలు, వేరే సంఘాల మీద, కొన్ని సంఘాల మీద సూపర్ ఎల్డర్స్ ఉండరు. ప్రతి స్థానిక సంఘానికి పెద్దలు ఉంటారు. ఎఫెసు నుంచి సంఘపు పెద్దలను పౌలు ఏం చేశాడు? పిలిపించాను. ఈ యొక్క పెద్దలు అనే మాట బైబిల్లో మొదటి నుంచి మనం చూస్తున్నామండి. ప్రారంభం నుంచి పెద్దలు ఉన్నట్లుగా బైబిల్లో మనం చూస్తున్నామండి. నిర్గమకాండంలో పెద్దలు ఉన్నారు. ఆఖరికి ప్రకటన గ్రంథంలో కూడా ఎవరు ఉన్నారండి? మనందరికి తెలుసు కదా, ఏమని ఉంది? 20 చెప్పండి. పెద్దలు చూడండి. నిర్గమకాండం 3వ అధ్యాయం అండి. నిర్గమకాండం 3వ అధ్యాయము 16వ వచనం అండి. 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు అప్పుడే చెప్పాడు మోషేతో, ఆ మండుచున్న పొదలో నుండప్పుడు, నువ్వు వెళ్ళి ఏం చేయమన్నాడు? ఇశ్రాయేలు పెద్దలను పోగు చేయి. పెద్దల యొక్క ప్రాధాన్యత ఇక్కడ చూస్తున్నామండి. సంఘమునకు అప్పుడు ఉన్నప్పుడే కాదు, అంతకు ముందు కూడా ఎవరున్నారు చెప్పండి? ఇశ్రాయేలు యొక్క చరిత్ర ప్రారంభం, ఎర్ర సముద్రం ఇంకా విమోచింపబడలేదు. అప్పుడే దేవుడు ఏమన్నాడు? పెద్దలను పోగు చేయి. అసలు ఇక ద్వితీయోపదేశ కాండం వరకు చదువుకోండి. పెద్దలు అనే మాట చాలా 12:21 కూడా ఉంటుందండి. నిర్గమ 12:21 పెద్దలు అనే మాట చూస్తున్నామండి. 17:5 కూడా పెద్దలు అనే మాట చూస్తున్నామండి. 24:1 సత్తయ్య నిర్గమకాండం 24:1. ఇట్లా నేను అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? పెద్దలు అనేది కొత్త నిబంధనే కాదు, పాత నిబంధనలో కూడా పెద్దలు అనేది మాట మనం చూస్తున్నాం. అప్పుడే పెద్దలు ఉన్నారండి. ఇప్పుడు ఎఫెసీలో పెద్దలు చూసాం కదా. ప్రకటన గ్రంథంలో పెద్దలు ఉన్నట్లుగా మనందరికీ తెలుసు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో కూడా ఎవరున్నారండి? పెద్దలు ఉన్నట్లుగా మనమంతా ఎరుగుతాము. క్రొత్త నిబంధనలో సంఘ కాలములో చూడండి, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము వచనము 30. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము వచనము 30 అండి. పెద్దలు వరకు అప్పుడే పెద్దలు చూస్తున్నాం. కొత్త నిబంధనలో అపోస్తుల కార్యములు మొట్టమొదటిగా పెద్దలు అనే మాట అక్కడ మనం చూస్తున్నామండి. పెద్దలకు సంఘం యొక్క పరిపాలన దేవుడు పెద్దలకు అప్పగించాడు. పెద్దలారా,
సంఘము ఇటువంటిది ఇప్పుడు మనం చూసాం కదండి. అది మీదుట ఉంచాలని నేను ఆశించి సంఘమునకు వచ్చి ఇంతసేపు చెప్పవలసి వచ్చింది. సంఘమునకు వచ్చినప్పుడు కొత్తవాడు వస్తే ఏం కావాలి? నిజముగా దేవుడు ఇక్కడ ఉన్నాడు అని తాను పాపిలను ఒప్పింపబడి ప్రభువును నమ్ముకొని సాయిగలపడి దేవునికి నమస్కారం చేయాలి. అది ఎంత ఖరీదైనదండి, ఎంత విలువైనదండి, ఎంత అమూల్యమైనదండి, ఎంత ఘనమైనదండి. తన రక్తమిచ్చి సంపాదించిన ఘనమైన సంఘమును పెద్దలారా దేవుడు మీ చేతుల్లో పెట్టాడు, దేవుడు మీ చేతుల్లో పెట్టాడు, మీకు అప్పగించాడు. ప్రార్థన చేసుకుందాం. మహిమగల మా తండ్రి, మీ పాదములకు స్తుతులు చెల్లిస్తున్నాం. సంఘము కొరకు క్రీస్తు పడిన పాటలు, ఎన్ని పాటలు పడ్డావు ప్రభువా? నీ రక్తం ఇచ్చి సంపాదించావు. నీకున్నదంతా ఆమెవేసి, నీకున్నదంతా ఇది పోగొట్టుకున్నావు. అట్టి సంఘమును మీరు అప్పగించారు పెద్దలకి. మీ పాదములు ఎదుట సాగిలపడుతున్నాం. మా బాధ్యత ఎంత గొప్పదో, ఎంత గడగడలాడుతూ, ఎంత భయభక్తులతో నీ సంఘమును మేము నడిపించాలో నీ వాక్యములో మాకు తెలియచేసినందుకు స్తోత్రము చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.